అందరికీ నమస్కారం. శ్రీమాత్రే నమః. శ్రీ లలితా సహస్రనామ స్తోత్రం. ఈ స్తోత్రంలోని నామాలన్నింటినీ చదువుకుంటూ ఒక్కొక్క నామానికి అర్థం తెలుసుకుందాము. మహాగణేశ నిర్భన్న విఘ్నయంత్ర ప్రహర్షిత బండా సురేంద్ర నిర్ముక్త శస్త్ర ప్రశస్త్రవర్షిణి. ఓం మహాగణేశ నిర్భన్న విఘ్నయంత్ర ప్రహర్షితాయై నమః. క్రూర రాక్షసులు ఉపయోగించే విఘ్న యంత్రాలను అన్నింటినీ నాశనం చేసిన మహావిఘ్నేశుని చూసి మహానందాన్ని పొందిన తల్లికి నమస్కారములు. ఓం బండా సురేంద్ర నిర్ముక్త శస్త్ర ప్రశస్త్ర వర్షిణి నమః. బండాసురుడనే రాక్షసుడు ఈ దేవిపై శస్త్రాలను ఉపయోగిస్తుండగా వారిపై ప్రత్యస్త్రాలను వర్షింపజేయు తల్లికి నమస్కారములు. కరాంగులీన కోత్పన్న నారాయణ దశాకృతి మహాపాశుపతాస్త్రాగ్ని నిర్ధార్దాసుర సైనిక. ఓం కరాంగులీన కోత్పన్న నారాయణ దశాకృతే నమః. తన 10,000 గోళ్ళ చివర నుండి నారాయణుని దశావతారాలు ప్రభవించజేసిన ఆ మహాతల్లికి నమస్కారములు. ఓం మహాపాశుపతాస్త్రాగ్ని నిర్ధార్దాసుర సైనికాయై నమః. మహాపాశుపతాస్త్రం ఉపయోగించగా దాని నుండి వెలువడిన అగ్నిచే అండాసుర సైన్యాన్ని భస్మం గావించిన తల్లికి నమస్కారములు. కామేశ్వరాస్త్ర నిర్దర్ధ సబండాసుర శూన్యక బ్రహ్మోపేంద్ర మహేంద్రాది దేవ సంస్థుత వైభవ. ఓం కామేశ్వరాస్త్ర నిర్దర్ధ సబండాసుర శూన్యకాయై నమః. కామేశ్వరాస్త్రం ప్రయోగించి దాని నుండి వెలువడిన అగ్నిచే బండాసురుని శూన్యక నగరాన్ని భస్మీపటలం చేసిన తల్లికి నమస్కారములు. ఓం బ్రహ్మోపేంద్ర మహేంద్రాది దేవ సంస్థుతాయై నమః. బ్రహ్మ విష్ణు ఇంద్రాది దేవతలచే గొప్పగా స్తుతింపబడిన పరాక్రమం గల తల్లికి నమస్కారములు. హరనేత్రాగ్ని సందగ్ధ కామ సంజీవనౌషధి శ్రీమద్భాగవకూటైక స్వరూక ముఖ పంకజ. ఓం హరనేత్రాగ్ని సందగ్ధ కామ సంజీవనౌషధ్యే నమః. పరమేశ్వరుని నేత్రాగ్నిచే బూడిదైన మన్మధుడిని మరల బ్రతికించి అతని పాలిట సంజీవనౌషధి అయి ఓర్పారిన తల్లికి నమస్కారములు. ఓం శ్రీమద్భాగవకూటైక స్వరూప ముఖ పంకజాయై నమః. పంచదశి విద్యలో మొదటి 5 అక్షరాలను వాగ్భవకూటం అంటారు. అలాంటి వాగ్భవకూట రూపమైన ముఖ పంకజంతో తేజరిల్లు తల్లికి నమస్కారములు. కంఠాధాకటి పర్యంత మధ్యకూట స్వరూపిణి శక్తికూటైక తాపన్న కట్యదోభాగదారిణి. ఓం కంఠాధకటి పర్యంత మధ్యకూట స్వరూపిణ్యే నమః. లలితాదేవి కంఠం క్రింద నుండి నడుము ప్రదేశం వరకు ఉన్న కామరాజకూటము తన స్వరూపంగా గల తల్లికి నమస్కారములు. ఓం శక్తికూటైక తాపన్న కట్యదోభాగదారిణ్యే నమః. తన కటి ప్రదేశం అయిన నడుము నుండి క్రింది వరకు గల శక్తికూటములను ధరించి ఉన్న తల్లికి నమస్కారములు.